మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. సో ఈ రోజు చాలా మందికి చాలా స్పెషల్ డే. అదేనండి లవర్స్ రోజు. సో అంటే ప్రేమికుల రోజు అన్నమాట. అలాంటి రోజు చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. సో వారం నుంచి అంటే ఈ 7 రోజులు జరిగే ప్రతిదీ కొంతమంది లవర్స్ ఉన్నప్పుడు బాగా చేసుకుంటారు. లవర్స్ లేని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో చేసుకుంటూ ఉంటారు. ఓన్లీ లవర్ అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండే కాదండి. సో మదరు ఫ్రెండ్ సో డాడీ అందరూ వస్తారనమాట. సో వీళ్ళు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు ఒకసారి పబ్లిక్ మాట్లాడి తెలుసుకుందాం పదండి. హాయ్ హాయ్, ఏం పేరు? శ్రీనివాస్. సో ఈ రోజు స్పెషల్ డే వ్యాలంటైన్స్ డే అందరికి తెలిసిందే. బట్ నువ్వు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటావు ఈ రోజు? వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ లవర్స్ తో అమ్మాయిలతో జరుపుకునేది కాదు. నేను మా అమ్మతో జరుపుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఎక్కువగా ఇచ్చే సపోర్ట్ మాత్రం నేను మా అమ్మకి ఇస్తాను. వ్యాలంటైన్స్ డే సందర్భంగా 9 నెలలు మోసి ఇంత పెద్దవారు చేసి నన్ను జాగ్రత్తగా చూసుకున్నందుకు, నన్ను పెంచినందుకు, కోపం వచ్చినా కూడా తిట్టకుండా కొట్టకుండా చూసుకున్నందుకు ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా మా అమ్మకి వెరీ వెరీ థ్యాంక్స్ చెప్తూ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒకవేళ నన్ను కానీ ఎవరైనా లవ్ చేసే వాళ్ళు కానీ ఉంటే లేదా లవ్ చేస్తూ ఉంటే వాళ్ళు నా తరపున బాధపడితే ఐఎమ్ వెరీ సారీ, వాళ్ళు నా తరపున హ్యాపీ పడితే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, ఒకవేళ నీ లైఫ్ లో ఎలాంటి అమ్మాయి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది? నా లైఫ్లో ముఖ్యంగా నా లైఫ్లో ఒక అమ్మాయి రావాలంటే ముందు మా పేరెంట్స్ని చిన్న పిల్ల అదే తమ్ముడిలాగా కూతురులాగా చూసుకున్న అమ్మాయి వస్తే చాలు నాకు. మీ బ్రదర్స్ ని వాళ్ళని తమ్ముళ్ళలాగా చూసుకోవాలి, బాగా చూసుకోవాలి, పేరెంట్స్ వాళ్ళ అమ్మ నాన్నలాగా చూసుకుంటే బాగుండిద్ది. ఇంకా అంతమించి నాకైతే లేదు. క్వాలిటీస్ అయితే కొన్ని ఉన్నాయి. ఎలాంటి క్వాలిటీస్ అంటే మంచి అమ్మాయి ఉండాలి, వెరీ బ్యాడ్ అలవర్స్ ఉండకూడదు, ఆ అమ్మాయి చెప్పిన మాట వినకూడనట్టు లేదు. ఆ అమ్మాయికి హ్యాపీనెస్ ఉండాలి, మళ్ళీ నాకు హ్యాపీనెస్ ఉండాలి. కానీ ఇద్దరి మధ్య ఎప్పుడు అండర్స్టాండింగ్ అనేది బాగా గట్టిగా దృఢంగా ఉండాలి అని కోరుకుంటున్నాను. అమ్మాయి అయితే నన్ను లవ్ చేసే అమ్మాయికి అయితే ఐ వెరీ హ్యాపీ. లవ్ చేసిన వాళ్ళు అయితే నో. ఓకే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే అక్క. హాయ్. హాయ్, ఏం పేరు? నాని. సో ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి నీ లైఫ్ లో ఎవరైనా లవ్ చేసే పర్సన్ ఉన్నారా? నో, ఎవరు లేరు. ఓకే, నువ్వు ఎవరైనా లవ్ చేస్తున్నావా? లేదు. ఓకే, సో ఎవరైనా నిన్ను చేస్తున్నారా? ఏమో తెలియదు. ఓకే, సో చేస్తుంటే లక్కీగా అనుకోటు. ఓకే, మామూలుగా వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ లవరే కాదు, ఫ్రెండ్స్ తో, బ్రదర్స్ తో, మదర్స్ వాళ్ళతో కూడా మనం షేర్ చేసుకోవచ్చు. బట్ నీ లైఫ్ లో స్పెషల్ ఎవరు? అమ్మ. సో అమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తా? చాలా ఇష్టం. ఏదైనా బాధ వచ్చినా ఏదైనా చిన్న మా అమ్మే తీరుస్తుంది. అలాంటిది నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. ఏదైనా లవర్ కానీ ఎవరైనా ఇంటికి తీసుకుని వచ్చినా కానీ దీన్ని ఏమైందని చూసి దీన్ని నన్ను చేసి మంచి చెడు చెప్తారు. అందుకంటే నాకు మా అమ్మ అంటే ఇష్టం. థ్యాంక్ యూ. హాయ్, ఏం పేరు? జగదీష్. సో లవర్ ఏమైనా ఉన్నారా? ఓకే, వ్యాలంటైన్స్ డే సందర్భంగా మీ లైఫ్ లో స్పెషల్ ఎవరు? మా అన్న. నిన్న. సో ఎలా, ఎందుకు? అంటే చెప్పలేదు, అంతే స్పెషల్ అది. ఓకే, అంటే మీ అన్న గురించి ఏమైనా చెప్పాలంటే ఇప్పుడే మంచి అవకాశం, చెప్పు. నీకు చెప్పేదానికి ఏం లేదు. అంటే చెప్పు, అన్నంటే ఇష్టం అన్నావు కదా, కొంచెం చెప్పు. అన్నంటే ఇష్టం ఓకే, అంతే, ఇంకేం లేదు. అమ్మకన్నా అన్న ఆ ఇష్టం. అమ్మ కన్నా అన్న ఇష్టం. కారణం? అన్ని కష్టాల్లో ఉంటాడు. ఒకవేళ ఫ్యూచర్ లో లవ్ చేస్తే సపోర్ట్ చేస్తాడన్నా? చేస్తాడు. ఎవరినైనా లవ్ చేస్తున్నావా? నీ క్రష్ ఎవరు? అనుకోమా. సో ఇంకా అంటే ఫ్యూచర్ లో లవ్ చేసే అవకాశాలు ఉన్నాయా? లవ్ చేసి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావా? అనుకుంటున్నావా? బట్ ట్రై చేస్తున్నావా ఒక అమ్మాయినైనా? ట్రై చేస్తున్నావా? కొంచెం చెప్పులే. ట్రై చేస్తున్నావా? పేరేమో చెప్తావా? పేరేం లేదు. ఓకే, సేమ్ కాలేజా? సేమ్. ట్రై చేయాలి. ట్రై చేయాలి. బట్ బాగా ఇష్టమా? ఒకవేళ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తే పెళ్లి చేసుకునే అవకాశం ఉందా? ఓకేనా? ఓ, రెడీగా ఉన్నాడు అనమాట, లవ్ చేస్తున్నాడు. మాకు బయట అయితే చెప్పేసావు లవ్ చేస్తున్నాం అని చెప్పేసి, మాకైతే అర్థమైపోయింది. మరి మీ జంట చాలా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, ఏం పేరు? సంజయ్ కుమార్. లవర్ ఉన్నారా? లేరు. ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదా, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? ఏ లేదు, అంటే వ్యాలంటైన్స్ డే ఓన్లీ లవరే కాదు, అమ్మ నాన్న వాళ్ళందరూ ఉంటారు కదా. సో నీ లైఫ్ లో స్పెషల్ ఎవరు? మా నాన్న. సో ఏమి, ఎందుకు, కారణం ఏంటి? అంటే ఆయన లేకపోతే మేము లేం కదా. బాగా ఇష్టమా? సో ఒకవేళ మీ నాన్నకి చెప్పాలంటే ఏం చెప్తావు? నాన్న నాన్న నీ కోసం అని చెప్పి చెప్పవా? ఆయన కోసం అంటే ఆయన చెప్పిన మాట ఇంటే చాలు అక్క. అందుకనే ఇంకా. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. నీ పేరు? విష్ణు. లవర్ ఏమైనా ఉన్నారా? లేరు.
ఏం చెప్పర్లే ఉన్నా కూడా. ఓకే, వ్యాలంటైన్స్ డే కదా, సో ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు? ఒక మీ లైఫ్ లో ఓన్లీ లవర్ కాదు, మిగతా వాళ్ళతో. మిగతా వాళ్ళంటే అన్న. అన్న. సో అన్న అంటే ఎందుకు అంత ఇష్టం? ఎట్లా ఉన్నా కూడా అంటే ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా ఫోన్ చేసినప్పుడే వస్తాడు, దాన్ని క్లారిఫై చేస్తాడు. సో అన్నకి ఏమైనా చెప్పాలనుకున్నాం? వీడియో ద్వారా చూస్తూ చెప్పు, అన్న నీకోసమే అంటూ చెప్పు. అన్న కోసం అంటే ఏం లేదు, ఇష్టం. లైఫ్ లాంగ్ అన్నతో ఉంటావా? అన్నకి ఏ కష్టం వచ్చినా తోడుంటావా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, ఏం పేరు? దివ్య. సో మీరు వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు? నాకు మా నాన్న. వ్యాలంటైన్ మీ నాన్న. ఓకే, స్పెషల్ బాగా. స్పెషల్ అంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు ఈ జనరేషన్ లో అబ్బాయిలు అమ్మాయిలు ఇష్టపడుతున్నారని చెప్పి వాళ్ళ అవసరాలకి ఎలా పడితే అలాగా అమ్మాయిలు చీట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అబ్బాయిల్ని కాకుండా మన ఇంట్లో వాళ్ళని ప్రేమించడమే అదే రియల్ వ్యాలంటైన్స్ డే. అండ్ ఆల్సో వ్యాలంటైన్స్ డే కాస్త ఈ రోజు బ్లాక్ డే కూడా. బ్లాక్ డే అంటే అమరవీరులది రోజు, వీరులు. కానీ ఇప్పుడు జనరేషన్ లో వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ కి బ్లాక్ డే అంటే తెలియదు, ఓన్లీ వ్యాలంటైన్స్ డే మాత్రమే తెలుసు. కాబట్టి మనము అమరవీరుల కూడా గురించి తెలుసుకోవాలి. కాబట్టి ముందు తెలుసుకోవాల్సింది బ్లాక్ డే గురించి, అమరవీరులు ఎవరెవరు వాళ్ళ గురించి తెలుసుకోవడమే నీకు ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్. హాయ్. ఏం పేరు? పుష్ప. సో ఈ రోజు వ్యాలంటైన్స్ డే కాబట్టి ఎవరైనా లవర్ ఉన్నారా? లేరక్క. లేదు. ఓకే, మామూలుగా వ్యాలంటైన్ ఎవరు? మీ వ్యాలంటైన్ ఎవరు? అన్న. అన్న. సో ఎందుకు? అన్న అంటే ఇష్టం, అమ్మ నాన్న తర్వాత అన్న. ఓకే, అందుకని అన్న అంటే ఇష్టం. ఎందుకు వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ లవర్ తోనే చేసుకుంటారు కదా, మీరేంటి కొంచెం స్పెషల్ గా చెప్తున్నారు? అమ్మ నాన్న అన్నతో కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది, మంచి అవకాశం. మీ బ్రదర్ కోసం ఏమని చెప్పాలండి? ఏం లేదు. అన్న అంటే ఇష్టం కదా, అన్న అంటే అన్న మీద లవ్ ఉంటుంది, ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. అసలు అన్న అంటే ఎందుకు ఇష్టమో చెప్పు. అన్న అంటే ఎందుకంటే ఏం చెప్పాలక్క, అన్న అంటే ఇష్టం. ఇష్టం అంటే. ఓకే, సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఏం పేరు? మృదుల. ఈ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా నువ్వు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నావు? ఎవరితో చేసుకుంటున్నావు? మా మమ్మీతోనే. మీ వ్యాలంటైన్ ఎవరు? మీ అమ్మ. ఓకే, ఎలా ఎలా అమ్మకి ఏమని చెప్పాలంటే ఎలా? అంటే అమ్మ ఎప్పుడు నన్ను తిట్టదు, ఎప్పుడు ఏమడినా కాదందు, ఎక్కువ ప్రేమ చూపించింది. అందుకే అమ్మ అంటే ఇష్టం ఎక్కువ. ఓకే, మీ వ్యాలంటైన్ అమ్మ. అమ్మ తర్వాత? అమ్మ తర్వాత ఇంకా నాన్నే. ఇంకా అంటే మామూలుగా ఏ కూతురికైనా నానంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, అదేంటి కొంచెం డిఫరెంట్ గా అమ్మని చెప్తున్నా? అంటే నాన్నకి నాకు అస్సలు పడదు, ఇద్దరం కొట్టుకుంటానే ఉంటాం ఎప్పుడు చిన్న పిల్లలాగా. ఓకే, ఇప్పుడు ఈ సంవత్సరమే ఎక్కువ నాతో ప్రేమగా ఉంటున్నాడు. అంటే ఒకవేళ కొట్టుకున్నా నాన్న నువ్వు కొట్టుకున్నా మామూలుగా నాన్న లేకపోతే ఉండలేవా? ఉండలేదు. అక్కడే కదా ప్రేమ అంటే తెలుస్తుంది. సో ఎంత కొట్టుకున్నా నాన్న నువ్వు ఒకటే. సో థ్యాంక్ యూ. మరి చూసారు కదండి, వ్యాలంటైన్స్ డే అంటే ఓన్లీ లవర్స్ తోనే కాదు, ఫ్రెండ్స్ తో, ఫాదర్ తో, మదర్ తో అందరితో సెలబ్రేషన్ చేసుకోవచ్చు అని స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళని చూసిన తర్వాత అనిపించింది, ఆహా అనిపించింది. ఎందుకంటే సో అందరు నేను లవర్ ఉంటారేమో వాళ్ళ గురించి చెప్తారనుకున్నాను. సో వాళ్ళ మాటల్లో తెలిసిన తర్వాత లవరే కాదు ఎవరితోనైనా చెప్పవచ్చు. ఈ రోజు నేనైతే మా మదర్ తో సెలబ్రేషన్ చేసుకున్నాను, మా బ్రదర్ తో చేసుకున్నాను. ఈ రోజు చెప్పాలంటే మా మదర్ కి మా బ్రదర్ కే చెప్తానని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిజంగా యాక్సెప్ట్ చేయాలి. సో ఎందుకంటే వ్యాలంటైన్స్ డే అంటే లవర్ తోనే అనుకుంటారు, కానీ ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళైతే నిరూపించారు. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ చందుతో నేను మీ సుకుమారి.